హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి, పేరెంట్స్కి, ఎట్ టైమ్స్ థింక్ ట్యాంకర్స్కి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకి అవసరమైనటువంటి మీ యొక్క ఐ ఓపెనర్ లాంటి వీడియోస్ ఎడ్యునైన్ ఎప్పటి నుంచో చేస్తుంది. ఈరోజు ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది. దావోస్ ఏదైతే ఉందో, ఇక్కడ దావోస్ గురించి మనకి ఎప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినొస్తూ ఉంటుంది అనమాట. మన రాజకీయ నాయకులందరూ అక్కడ పోయేసి ఇన్వెస్టర్స్ని పట్టుకొని వస్తూ ఉంటారు. కొత్త కొత్త కంపెనీని మా రాష్ట్రాల్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు. ఇంతవరకే తెలుసు. ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే దావోస్లో మీటింగ్ అవుతుందో, ఇది ఏఐ రిలేటెడ్ సమ్మిట్ అన్నట్టు. దీంట్లో ఇండియా, చైనా, అమెరికా ఈ నెక్సెస్లో అసలు ఈ ఏఐ రేస్లో మనం ఎక్కడున్నాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడుంది, మన యొక్క ల్యాబ్సెస్ ఏంది, ఏం చదవాలి, మనం ఏం చదవలేకపోతున్నాం, మన సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎడ్యుకేటర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, అదేవిధంగా 15 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. కానీ ఒక తీరు తెన్ను లేకుండా అశ్విని వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో, మన సెంట్రల్ ఐటీ మినిస్టర్ అండ్ ఈజ్ ఆల్సో పార్టిసిపెంట్ ఆఫ్ దావోస్ ఈవెంట్, ఈయన ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని, అలాంటి వ్యక్తి చేతుల్లో ఉన్నప్పటికి కూడా భారతదేశము అనేక రకాలైనటువంటి బాటిల్ నెక్స్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక ప్రయత్నాలు ఏఐసిటి చేసినప్పటికీ ఇంకా ప్రపంచం ఒకవైపుకు వెళ్తుంటే మనం ఒకవైపుకు ఉన్నాము. ఓన్లీ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్లో ఒక 30% మాత్రమే ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ని మనం తయారు చేయగలుగుతున్నాం. లోపం ఎక్కడుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు ఒక విషయాన్ని నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను, మా పేరెంట్స్ అందరూ కూడా తెలిసిన విషయమే. ఇది ఏదైనా ఒక డొమైన్ నాలెడ్జ్ పెంచుకొని దాని తర్వాత ఏఐ స్కిల్స్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి నేను నెత్తి నోరు వాదుకొని అనేకసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా నవ్వుతూ, సార్ సిఎస్ఏఎంఎల్ ఇప్పించండి సార్. ఏం చేస్తారు బాయ్, సిఎస్ఏఎంఎల్ తీసుకొని మీరు ఏం చేస్తారు? ఒకసారి చూడండి. ప్రపంచంలో ఇప్పుడు విచిత్రం ఏంటి అంటే, సరే ఇది ఒక రైతు మాట్లాడటం నాకు ఆశ్చర్యమేది. అదేవిధంగా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే నాకు ఆశ్చర్యమేదు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇదే మాట్లాడితే ఇట్ రియల్లీ హర్ట్స్ మీ, నన్ను చాలా బాధపెడుతుంది అనమాట. అంటే ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కూడా ఫ్యాక్ట్స్ని పక్కన పెట్టేసి ఎమోషనల్గా బిహేవ్ చేయడం అన్నది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. లెటస్ వాచ్ దావోస్లో ఏం జరిగింది అనేది. మీరు రకరకాల కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. నేను చేయగలిగినంత కంటెంట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఎవరైతే పేరెంట్స్ చెట్టు కింద కూర్చొని ఆరామ్సే పిల్లల్ని ఎగ్జామ్స్ పంపించి కూర్చొని ఉంటారో, మీకు మంచి రిలాక్సింగ్ వీడియోస్ ప్లస్ మీకు కనువింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ నేను ఈరోజు చేస్తున్నాను. సో దావోస్లో జరిగేటువంటి ఈ సమ్మిట్లో అనేక విషయాలు మనకు డిస్కషన్కి వచ్చాయి. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించినప్పుడు ఈ ఆర్కిటెక్చర్లో ఇది ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో అంటే, ఎప్పుడు మనం విద్యార్థులు, పేరెంట్స్ కాన్సన్ట్రేషన్గా చేస్తాం. పర్టికులర్గా ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, ఎవరైతే జేఎన్టీయూలో బీఓఎస్ మెంబర్స్ ఉన్నారో, మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల మనము, మన దేశము, అదేవిధంగా మన విద్యార్థులు రేపొద్దున చాలా రకంగా, అంటే 4 సంవత్సరాలు చేతిలో పేపర్ పట్టుకున్నటువంటి విద్యార్థి బీటెక్ చదువుకొని మీ జేఎన్టీయూ నుంచో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచో, లేకపోతే XYZ యూనివర్సిటీ నుంచి వాడు వచ్చేసి ఒక బిచ్చగాళ్ళ లెక్క ఒక కంపెనీ దగ్గర పోయి నిల్చోవడం అనేది మీ అందరికి కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. సో ఈ మార్పు మనలో, అదేవిధంగా ఎవరైతే పెద్దవారు ఉన్నారో మీలో కలగవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల సరే, ఇంపార్టెంట్ వీడియో. మనం తప్పు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకోకపోతే ఎట్లా, ఎల్లకాలం అయినప్పటికి కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అరే భయ్ నేను చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చాలా నెగిటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అనేక సందర్భాల్లో. ఎలాంటి వీడియోస్ అంటే, అరే భయ్ అక్కడ వాళ్ళ దగ్గర ల్యాబ్స్ లేవు, వాళ్ళ దగ్గర కోడింగ్ స్కిల్స్ లేవు అని చెప్పేవాడిని ఎప్పుడు 2 years బ్యాక్. సరే, ఒక 10% కాలేజెస్ లైక్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే ఐఆర్ఈ కానీ, లేకపోతే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, గీతాంజలి కానీ, ఏదో కొంత మేరకు ఈ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆడదాకా చేసుకున్నారు. తర్వాత అది అలా ఉండగానే ఏదో ఆ సిచ్యువేషను ఇప్పుడు కూడా నేను చెప్పినంత మందం కూడా అప్గ్రేడ్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ పట్టుమని 10%, 175 ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఉంటే 10%, అంటే ఒక 17-18 ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఆ బేసిక్ కోడింగ్ చెప్పగలిగినటువంటి శక్తి అయినా వాళ్ళకన్నా ఉంది. రిమైనింగ్
65 ఇంజనీరింగ్ కాలేజీలు అది కూడా లేదు, 150 ఇంజనీరింగ్ కాలేజీలు అది కూడా లేదు. సరే ఈ 10 కాలేజీలైనా ఎక్కడ దాకా పరిగెత్తినాయంటే ఓకే. అంతకుముందు ఏంటంటే కోడింగ్ అసలు రానటువంటి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పైథాను, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఏదో బేసిక్ కోడింగు లేకపోతే బేసిక్ జావా ప్లస్ CRT ట్రైనింగ్ ఇచ్చి పంపించే అంత మందం ఈ 10% కాలేజీలు ఎదిగినాయి, ఇంక్లూడింగ్ CBIT, వాసవి, VNR. ఐఎమ్ సేయింగ్ ఇదేం ఎగ్జామ్షన్స్ కాదు. ఓకే, వీళ్ళు ఇక్కడ దాకా వచ్చినరా. పోనీ మన NITs, IITs ఎక్కడ దాకా వచ్చినాయి అంటే ఓకే, వాళ్ళు జనరేటివ్ AI నేర్పించడం దాకా వచ్చినాయి NITs. అయితే కొన్ని IITs ఏజెంటిక్ AI దాకా పోయినాయి అనమాట. అంటే మనం ఇటు పక్క నుంచి పరిగిస్తూ ఉంటే అది వాటి వైపు నుంచి టెక్నాలజీ చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ల్యాబ్సే లేవనుకున్న పరిస్థితి నుంచి ఏదో 8 GB ర్యామ్ వేసి ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసుకునేసరికి అక్కడ కోడింగ్ నేర్చుకునేవాడికి వచ్చింది. అంతకుముందు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే ఉద్యోగం వచ్చేది. ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, CRT అన్నీ వస్తే కానీ ఇప్పుడు ఉద్యోగానికి అతిగైతే లేదు. పోనీ అది నేర్చుకుందామని అనుకునేసరికి కొన్ని కాలేజీలు అక్కడి నుంచి వచ్చేసి జనరేటివ్ AI వచ్చేసింది. జనరేటివ్ AI అటుండగానే మళ్ళీ ఏజెంటిక్ AI వచ్చి కూర్చుంది. సో ఇది హ్యూమన్ ఏది ఎలా చెప్తే అదే ఆలోచించుకొని అదే పని చేసేస్తుంది అనమాట. జనరేటివ్ AIలో మనం ఏం చూసాం, ఇమేజ్ క్రియేషను, లేకపోతే ఇమేజెస్ టు వీడియో క్రియేషను, లేకపోతే టెక్స్ట్ టు వీడియో క్రియేషను, ఇట్లాంటి చిన్న చిన్న పనులు. అంటే అప్పట్లో అవి పెద్ద పనులే, కానీ అది నేర్చుకున్న పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే తెలంగాణలో 1,00,000 మంది ఉంటే జనరేటివ్ AI గురించినటువంటి సమాచారం ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి తీసుకున్నట్లయితే పట్టుమని 10% కూడా లేదు. పోనీ వాళ్ళు కష్టపడి నేర్చుకున్నటువంటి 10% స్కిల్ అయినా మార్కెట్లో ఉపయోగపడుతుంటే మళ్ళీ ఏజెంట్కి AI కూర్చుంది. సో ఇట్ ఈస్ సో ఫాస్ట్ అండ్ ర్యాంపెంట్ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ దావోస్ 2026లో ఏదైతే ఉన్నాయో మన ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ మేకర్స్, లేకపోతే డీన్స్, స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్, గ్లోబల్ లీడర్స్ కన్వీన్ టు డిస్కస్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఫోకస్ ఈజ్ నో లాంగర్ ఆన్ వాట్ AI కెన్ సే బట్ వాట్ ఇట్ కెన్ డూ. ఇది ఒక సేయింగ్ అనమాట. చాట్ బోర్డ్స్ యుగం అయిపోయింది, ద ఎరా ఆఫ్ యుటిలిటీ హ్యాస్ బిగన్. సో జనరేటివ్ టెక్స్ట్, రియాలిటీ ఆఫ్ ఏజెంటిక్ AI, సిస్టమ్స్ క్యాపబుల్ ఆఫ్ ప్లానింగ్, రీజనింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కాంప్లెక్స్ టాస్క్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నలంద విశ్వవిద్యాలయం అని చెప్పేసి భారతదేశంలో ఒక అత్యంత బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు ఒక విశ్వవిద్యాలయం ఉండేది. నలంద విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోని అన్ని మూలల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేవాళ్ళు. ఎందుకంటే నలందాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఒకటే ముక్కలో, దట్ ఈజ్ 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. సో ఆ కాన్సెప్ట్ నుంచి మనము మెమరీలో గుర్తుపెట్టుకోవడం, దాన్ని ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా స్క్రిప్ట్ రాసుకోవడం, తీసుకుపోయి ఆడ చీదేసి రావడం, ఈ పనిగా నేర్చుకున్నాం అనమాట. సో ఇది వచ్చిందనమాట. తిరిగి మన మూలాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే వచ్చేసింది. ద ఇండియన్ అకాడమిక్ కమ్యూనిటీ ఫేసెస్ ఏ బైనరీ చాయిస్. ఏం చేయాలి ఇప్పుడు? కన్జ్యూమర్ పాత్ అండ్ ఆర్కిటెక్ట్ పాత్. కన్జ్యూమర్ పాత్ అంటే ఇప్పుడు మనం వాట్సాప్ వాడతాం, జీమెయిల్ వాడతాం, చాట్ GPT వాడతాం, పర్ప్లెక్సిటీ వాడతాం, లేకపోతే క్లాడ్ వాడతాం. ఇవన్నీ ఎవరు? లేకపోతే IBM టూల్స్ వాడతాం, లేకపోతే ఇంకా ఓపెన్ AI టూల్స్ వాడతాం, ఏదో వాడుతూ ఉంటాం. సో దే ఆర్ నాట్ ఇండియన్ బిల్ట్ అండ్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అవర్ యూస్. ఇంత పెద్ద భారతదేశం అయి ఉండి, ఇంత పెద్ద ఇంజనీర్స్ని ప్రపంచానికి సప్లై చేసే ఒక డెస్టినేషన్ అయి ఉండి ఇండియాకి సంబంధించి ఒక్క టూల్ కూడా తయారు చేసుకునేటువంటి దీనమైన పరిస్థితిలో ఉండటానికి ఏం కారణాలు ఉన్నాయనేది మనం అందరం కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనము ఇప్పటివరకు ఏంటంటే ఏఐని కన్జ్యూమ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఎవడు ఏ టూల్ చేసినా ఇండియన్స్ ఫస్ట్ వాడేస్తూ ఉంటారు. సో ఈ వాడకం చేశారు, నేర్చుకున్నాం, ఓకే. కానీ దిస్ ఈజ్ ద టైమ్ టు బిల్డ్, నాట్ ఓన్లీ టు కన్జ్యూమ్, అండ్ దిస్ ఈజ్ ద టైమ్ టు బిల్డ్ అనమాట. సో దెర్ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఏ కన్జ్యూమర్ ఆఫ్ ఏఐ బట్ ఏ ప్రైమరీ ఆర్కిటెక్ట్. ఇండియా ఎలా ఉండాలి? సో ఓన్లీ కన్జ్యూమర్ ఏఐ లాగా కాదు, ఒక ప్రైమరీ ఆర్కిటెక్ట్ లాగా ఉండాలనేది మొత్తం ఒక టేక్ అవే ఫ్రమ్ దిస్ దావోస్ సమ్మిట్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ స్విట్జర్లాండ్. సో జనరేటివ్ ఏం చేసేదంటే యూజర్ ప్రాంప్ట్ ఇచ్చేవాడు, సో టెక్స్ట్ అవుట్పుట్ వచ్చేది, దాని నుంచి యూజర్ రివ్యూ తీసుకునేవాడు, LLM అనేది మధ్యలో ప్రాసెస్ చేసేది. ఇది జనరేటివ్ యొక్క పంచాయతీ. సో ఇప్పుడు ఏమవుతుంది? ద రిక్వైర్డ్ స్కిల్ సెట్ షిఫ్ట్ ఫ్రమ్ ప్రాంప్టింగ్ టు ఆర్కెస్ట్రేటింగ్. సో ఇప్పుడు వరకు నేను కూడా ప్రాంప్టింగ్ అని చెప్పేసి ఒక యాడ్ వచ్చిందనమాట యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు. అబ్బా, ప్రాంప్ట్ ఇంజనీర్ అయిపోతే లక్షల్లో జీతాలు వస్తాయని నేను కూడా నమ్మిన. వాస్తవంగా నేను కూడా నేర్చుకున్నాను, అసలు ఈ ఒక ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకున్నాను అనమాట.
సో ఇది నేర్చుకొని నాకు ఇప్పుడు 47 ఏళ్ళ వయసులో అది నేర్చుకున్నాను రబ్బా, ఇంకా నా జీవితానికి తిరగలేదు అనుకుంటారు. మళ్ళీ ఇది కొత్త ఏజెంట్కి నేను ఇప్పుడు మళ్ళీ ఇది నేర్చుకుని రావాలి. ఆర్కెస్ట్రేటింగ్ అంటే స్టూడెంట్ మస్ట్ లెర్న్ టు మేనేజ్ ఏజెంట్స్ దట్ యాక్ట్ ఆన్ దేర్ బిహాఫ్. అంటే ఒక ఏజెంట్ గురించి చెప్తాను, సింపుల్ ఐడియా. సో మనం ల్యాప్టాప్ పెట్టుకుంటాం, మనం అందరం బద్దకస్తున్నాం కాబట్టి ల్యాప్టాప్లో మన యొక్క డేటా అంతా అక్కడ ఎక్కడ పడిపోయి ఉంటుంది, డౌన్లోడ్స్ అన్నీ ఎక్కడ పడిపోయి ఉంటాయి, మన మెయిల్స్ అన్నీ అన్సెగ్రిగేటెడ్గా ఉంటాయి. సో నా బద్ధకానికి నా ఏజెంట్కి ఇచ్చేసాను నేను, బాబు మై క్లీనింగ్ ఏజెంట్, నా యొక్క మొత్తం ల్యాప్టాప్ని నువ్వు పరిశుద్ధంగా పెట్టు, నా యొక్క డేటాను మొత్తం క్లీన్గా పెట్టు, నా యొక్క ఈమెయిల్స్ అన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేయి, నా యొక్క డౌన్లోడ్స్ అన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేయి, నా యొక్క వాచ్ హిస్టరీని అంతా కూడా జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసి ఏ పోర్టల్లో ఆ పోర్టల్లో పెట్టు అని ఒకసారి ఏజెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చామంటే ఇక జీవితాంతం అది నీకోసం పనిచేస్తూనే ఉంటుంది. సో ఇంతకుముందు పిఏ చేసేవాడు ఈ పని, పిఏ ఉద్యోగాలన్నీ పోయాయి. సో ఇట్లా ఏజెంటిక్ అనేది వచ్చేసింది అనమాట. సో మనం జనరేటివ్లో ఏం చేస్తాం మనం ఒకసారి చెప్తున్నాను. యూజర్ ప్రాంప్ట్ ఇచ్చేవాళ్ళం, టెక్స్ట్ అవుట్పుట్ వచ్చేది యూజింగ్ LLM ప్రాసెసింగ్ అండ్ యూజర్ రివ్యూస్ని బట్టి ఇచ్చేదనమాట. సో ఏజెంటిక్ ఏలో మనం ఏం చేస్తాము, ఫస్ట్ యూజర్ గోల్ ఏంటి, సో ఏజెంట్ ప్లానర్. ఇప్పుడు నేను చెప్పాను కదా నా ప్లానింగ్ ఏంటి, నా ల్యాప్టాప్ని అంతా కూడా సరిగా పెట్టుకోవడం నా ప్లానింగ్. ఓకే, టూల్ అది ఎగ్జిక్యూట్ చేసేసింది, రిజల్ట్స్ని వ్యాలిడేట్ చేసేసుకుంది, రియల్ వరల్డ్ యాక్షన్. సో మనకు కావాల్సినటువంటి ల్యాప్టాప్ని అంతా క్లీన్ చేసి ఇచ్చేసింది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏజెంట్కి ఎగ్జాంపుల్ నేను చెప్పిన మీ అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో. ఓకే, సో ఎవడైనా సచిన్ పట్టుమని 5 అడుగులు ఉంటాడు, యువరాజ్ సింగ్ ఎంత ఉంటాడు, 6.5 అడుగు ఉంటాడు. సచిన్ 6 కొట్టిండు, యువరాజ్ కూడా సక్సెస్ అయ్యిండు. ఎక్కడ సచిన్ తెలివితేటలు ఏంటి, సచిన్కి మొత్తం బ్రెయిన్లో ఒక మ్యాపింగ్ ఉంటుంది అనమాట. ఏ ఫీల్డర్ ఏ పక్క ఉన్నాడు అనేది సచిన్ మైండ్లో మ్యాప్ ఉంటుంది అనమాట. ఆడిని తప్పించుకొని మనవాడు బ్యాట్ ఊపేవాడు, అది ఎప్పుడు 6 పోయేది. 6 4 బౌండరీస్ వాడిని అవుట్ చేయడం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే అందువల్ల సచిన్ మన అందరికి కూడా దేవుడు. ఎందుకు, ఆయన మైండ్లో ఆ మ్యాప్ నిలుపుకున్నాడు కాబట్టి. ఇప్పుడు మీరేం చేయాలి, గ్యాప్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఎకిల్ నేను నవ్వుతూ నాకు సిఎస్సి ఏఎంఎల్ కావాలి సార్, నేను ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్ కావాలని అంటున్నారంటే దాని వెనక ఉన్నటువంటి అర్థమైంది అసలు. అక్కడ ఇప్పుడు గ్యాప్ ఎక్కడ ఉందో ఇక్కడ నేను క్లియర్గా మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి. సో మీరందరూ అనమాట ఎవరు, ఈ సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి చేసేటువంటి వాళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, టీమ్ లీడర్సు, CEOs కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక పెద్ద టీమ్ లీడర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీ అయ్యండి, ఎక్కడ గ్యాప్ ఉందో మీరు కూడా ఐడెంటిఫై చేయలేకపోతే ఎట్లండి. ఆమ్ ఆద్మీకి ఇది అర్థమయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో మొత్తం చెవిటోడి చెవిలో శంఖం అది తీర్థం పోసినట్టు అనమాట, ఏం అర్థం కాదు. నేను చెప్పేది ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ టెక్ సార్వీస్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 90% ఏఐ లిటరసీ అనేది సాధించారు. ఎందుకంటే మనం గత 4-5 ఏళ్ళ నుంచి ఏఐ వస్తుంది మనల్ని కుమ్మేస్తుందని చెప్పేసరికి ప్రతి ఒక్కరు భయపడి ఎంతో కొంత భాగం ఏఐ నేర్చుకున్నాడు. కానీ గ్యాప్ ఎక్కడ ఉంది, సచిన్ లాగా ఆలోచించండి. ఇదిగో గ్యాప్ ఎక్కడ ఉంది. నాన్ టెక్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ కేర్లో నర్సులు, డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, లేకపోతే MLT చదివినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ లిటరసీ ఏం లేదు. మ్యాక్సిమం ఏమొచ్చు, మెయిల్ చేసుకోవడం, వాట్సాప్ చేసుకోవడం తప్ప వాళ్ళకి ఇంకొక వేరే దాంట్లో వాళ్ళకి అనుభవం లేదు. సో దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఓకే, ఎవరైతే లాయర్స్ ఉన్నారో నల్లకోట వేసుకోపోయి వాళ్ళు జడ్జి ముందు వాదించడం, వచ్చినటువంటి పాత ఫైల్స్ అన్నింటిని లెక్కేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ తిరిగేసి ఎత్తపోయి ఆడేదో ఒకటి ఫైల్ పడేయటం తప్ప వాళ్ళకి కూడా ఏ నాలెడ్జ్ లేదు. సుందర్ పిచాయ్ కూడా మన ఇండియాకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, అగ్రికల్చర్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు క్రాక్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఈల్డింగ్ కెపాసిటీ ఫర్ ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ. దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి సుందర్ పిచాయ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఇక్కడ చూడండి, మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ 90% ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని మీరందరూ ఏ టూల్స్ నేర్చుకోవడం కూడా ఏమవుతుంది, 100% అవుతుంది. ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఏ కాంపిటేటర్ ఫర్ యూ. వెరాజ్ సీ హియర్, there is only 20% AI literacy here. There is a 72% gap, means there is no fielders in the ground. Just think like Sachin and do all 6s. సో ఈ విషయాన్ని నాకు ఈ విషయం ఎక్కడ డిస్కషన్కి వచ్చిందంటే, నేను ఒక 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్, I went to Thapar University. So when I was discussing with the dean of the Thapar University, he told me mind-blowing things. So now everybody is discussing the same thing, that is AI plus agriculture, AI plus healthcare, AI plus law. నీకు MBBS చదివే శక్తి లేదనుకో, డెంటల్ తీసుకొనే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో.
నీకు డెంటల్ చదివే శక్తి కూడా లేదనుకో, బీఫార్మసీ చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో. నీకు అది కూడా అవకాశం లేదు, నర్సింగ్ చదువుకో. నువ్వు ఇక్కడ కానీ ఏఏ లిటరసీని ఈ సిఎస్సి చదివిన కష్టంగా ఇక్కడ కానీ పడితే వీడికన్నా 10 times నువ్వు ఎక్కువ సంపాదించుకోవచ్చు తమ్ముడు. దిస్ ఇస్ ద లాజిక్. ఏఐ ప్లస్ లా. అసలు చాలా మందిలో విచిత్రమైనటువంటి ఒక ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. డిగ్రీయా? చీచీ సార్. ఈ చీచీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏంది అసలు? ఇది మీలో నాటినటువంటి ఈ యొక్క విషబీజం పక్కగా జరిగితే తప్ప, అట్లీస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎలైట్ కమ్యూనిటీ who are workforce of different IT companies and who are, like influential people in the society, and particularly deans, principals and chairmen of the colleges. You have to understand that ఎంతసేపటికి సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, డేటా సైన్స్, ఏఐడిఎస్. నీ మొహంరా. ఎటుపోతుందో నువ్వు కాలేజీ నడిపేవాడు, నువ్వు చూసుకోకపోతే ఎవడు చూస్తాడు చెప్పు. ఇంకా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ చేసి పాపం వాడు పసిపిల్లోడు, వాడు 17 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్కి ఇంత దూరం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ నోబడీ ఈజ్ ట్రైయింగ్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు తెలుగు స్టేట్స్ ఐఎమ్ టాకింగ్. దిస్ ఈజ్ ద. మీరు వేణుగోపాల్ రెడ్డికి మా మీద ఏదో పాత పగలు ఉన్నట్టున్నాయి, అందుకని మమ్మల్ని తెగదెడుతున్నారు అనుకోవద్దు. దావో సమ్మిట్ ఓపెన్ చేసి చూడండి. సో దిస్ ఈజ్ ఏ రొటీన్ ఇంటెలిజెన్స్ డెలివరీ ఏదైతే ఉందో, సో ఎడ్యుకేటర్ పారాడియం, సో కేర్ ఓవర్ కంటెంట్. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? షిఫ్ట్ జరగాల్సినటువంటి పని ఏంటి, జరుగుతున్నది ఏంటి అనేది నేను నీకు డయాగ్రామ్గా చూపిస్తున్నాను. చూడండి. రొటీన్ ఇంటెలిజెన్స్ డెలివరీ. టీచర్ ముందు రోజు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. ఇది పొలిటీషియన్స్ ప్లస్ థింక్ ట్యాంక్స్ చేయాల్సిన పని. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ లెక్చరర్ ఫర్ డెలివరింగ్ దేర్ లెక్చర్స్, ఓకే? సో డోంట్ మైండ్. మనం పుస్తకాల్లో నైట్ చదువుకుంటాం, లేకపోతే మనకు ఉన్నటువంటి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్పిందే చెప్తుంటాం కాబట్టి ఇదంతా చదువుకుంటాం, పిల్లలు తీసుకుని చెప్పేస్తాం. అరే ఏఐలో ఉన్నటువంటి అత్యంత బేసిక్ ఏజెంట్ ఏఐ కూడా ఈ పని సులభంగా చేసేస్తుంది. వై యు ఆర్ వేస్టింగ్ టైమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th class టు బీటెక్? You are talking about IITs, you are talking about NITs, where there is only chance of 4% inward capacity. 8వ తరగతి నుంచి 21 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 10 ఏళ్ళు అసలు మన బ్రెయిన్ పనిచేసేది అప్పుడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత సగం బ్రెయిన్ పనిచేస్తుంది, అందుకని ఆఫ్గా మాట్లాడుతుంటాం మేము. ఆ టైం మొత్తాన్ని మీరు సంకనాకిచ్చేసి ఫైనల్గా దీని మీద దృష్టి పెడుతున్నారు. ఏంటది? ఒక చిన్న ఏజెంట్ టూల్ చేయగలిగినటువంటి పనిని మీరు 10 ఏళ్ళు కష్టపడి యు ఆర్ గెటింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్. దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాగింగ్. సో యాక్చువల్గా మనం ల్యాగ్ అయినప్పుడు కూడా పని జరుగుతుంది ఇంతకుముందు. ఇప్పుడు మనకు సంఖలో బల్యం లెక్క ఒక పక్క చైనా వాడు, ఇంకో పక్క వియత్నాం వాడు, ఇంకొక పక్క లావోస్ వాడు, ఆఖరికి కంబోడియా వాడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. సో దిస్ ఇస్ ద టైమ్. ఓకే, షిఫ్ట్ ఏం చేయాలి? As AI handles the delivery of routine intelligence and information, the teacher's role must evolve. సో మారాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్స్ని మార్చవలసినటువంటి అవసరం యూనివర్సిటీస్ మీద ఉంది. ఆటోమేషన్ ఆఫ్ గ్రేడింగ్, లెసన్ ప్లానింగ్ ఈజ్ నాట్ అబౌట్ రీప్లేసింగ్ టీచర్స్, ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీయింగ్ అప్ దే టైమ్ ఫర్ కేర్ గివింగ్. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పటి వరకు మనకు ఒక టీచర్ గమనించినట్లయితే, బికాజ్ ఐ ran an engineering college, so I know how hectic the schedule of HOD, how the hectic of schedule of principal and teacher in doing their routine tasks. రొడ్డ పని అంటాం దీన్ని తెలుగులో. సో ఏమేమిటి? పిల్లల యొక్క గ్రేడింగ్ ఇవ్వటం, లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవటము, తర్వాత NAACకి NBAకి అక్రిడిటేషన్ వర్క్, ఇదంతా కూడా యాక్చువల్గా వీ కెన్ మేక్ ఇట్ ఆటోమేషన్ చేసి వాళ్ళకి కానీ కొంత టైం ఇచ్చినట్లయితే దే విల్ ఎంపవర్ దేర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ది వరల్డ్, వాట్ దే కెన్ డెలివర్ టు ద స్టూడెంట్స్. ఆ టైం పాపం లెక్చరర్స్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు రొటీన్ వర్క్స్లోనే నిమగ్నం అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్యాప్ని ఇప్పుడు ఐడెంటిఫై చేశారట. పుణ్యకాలం కాస్త అయిపోయాక మన వాళ్ళు మేలుకున్నారు, కానీ ఇప్పటికైనా మేలుకున్నారు, ఆ సంతోషం. ఏం నేర్పించాలి కాలేజెస్లో? ఎథిక్స్ నేర్పించాలి, గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి హ్యూమన్ కనెక్షన్ మీద పంచాయతీ చేయాలి, అంటే వాళ్ళకి ఒక లాజిక్ అనేది వాళ్ళలో బిల్డ్ చేయాలి. సో ఇట్ ఈస్ ద మెంటర్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానాన్ని పంచాలి,
నాట్ ద రొటీన్ రిపీటెడ్ రొడ్డా. సో యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ విజ్డమ్, తెలివితేటల్ని పంచాలి పిల్లలకి, అప్పుడు వాళ్ళు ఎదుగుతారు. సో డిఫైనింగ్ ద ఎడ్యుకేషన్ 4.0. సో మనం ఇండస్ట్రీ 4.0 అని చూసాం. సో నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ 4.0. వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్ 4.0? ఏ ఫ్రేమ్వర్క్ reimagining the classroom as an adaptive learning environment. So one-way communication, blackboard to student, that is not the way of teaching. So it must be an adaptive learning environment where you can interact with together. So teachers role ఏముండేది? ట్రెడిషనల్ మోడల్లో కంటెంట్ డెలివరీ అనేది టీచర్ రోల్. వెరాజ్ AI ఎనేబుల్డ్ మోడల్లో ఏం చెప్తారనుకున్నారు? మెంటర్షిప్ ఇవ్వండి. అంటే వాడు ఎలా చదవాలి, ఎలా చేసుకోవాలి, ఏం లెర్న్ చేయాలనేది ఒక టీచర్గా నీకు అనుభవం ఉంటుంది కాబట్టి, నువ్వు వాడికన్నా జీవితాన్ని ముందు చూసుంటావు కాబట్టి, దిస్ మెంటర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏ మెంటర్. నేను దేని గురించి మెంటర్షిప్ ఇస్తున్నాను? ఎటువంటి కాలేజీలు చదవాలి, నీ యొక్క క్యాపబిలిటీ ఏంది, నీ యొక్క సైకోమెట్రిక్ అనాలిసిస్, నీ యొక్క ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది అనేది మొత్తాన్ని నేను అనాలిసిస్ చేసుకొని నాకున్నటువంటి 24 ఏళ్ళ అనుభవాన్ని ఉపయోగించి వీడు ఎక్కడికి పోతే రేపు పొద్దున వీడు కూడా చిత్తు పేపర్ లాంటి బీటెక్ సర్టిఫికేటో లేకపోతే ఇంకొక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడ అనాథలాగా నిల్చోకుండా ఉండడానికి అవసరమైనటువంటి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని నేను ఆ తల్లిదండ్రులకి పిల్లలకి చెప్తున్నాను. దట్ ఈస్ మై మెంటర్ రోల్. వేరే టీచర్కి అటువంటి డిఫరెంట్ రోల్ ఉంటుంది అనమాట. టెక్నికల్గా వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, టెక్నికల్గా ఏ రకంగా వాళ్ళు విజయాన్ని సాధించాలి, ఎట్లా స్టార్టప్ పెట్టుకోవాలి, ఒకవేళ ఇంటర్వ్యూకి ఫేస్ చేయాలనుకున్నట్లయితే ఏ రకమైనటువంటి విషయాలు చేయాలనేటువంటి విషయాల మీద డిస్కషన్ చేయాలి తప్ప రొటీన్ లెక్చర్స్ మీద ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే రన్ అవుతుందో దిస్ ఇస్ ద వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ రూయిన్స్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్. కేరింగ్ ఇవ్వాలి, ఎథిక్స్ నేర్పించాలి. ధర్మయుద్ధం అంటే ఏంటి, నిజంగా వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని ఎలా ఎదగాలి. ఈరోజు మన దేశంలో సంబంధించినటువంటి దావోస్లోకి వచ్చినటువంటి మొత్తం ఇంటలెక్చువల్లో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కంపెనీస్ రన్ చేసేవాళ్ళు అయినప్పటికీ ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఈ యొక్క టెక్నాలజికల్ కంపెనీస్ లీడ్ చేస్తున్నారు. సో ఇది గర్వించదగ్గ విషయమే. మన పెద్ద దేశం 140 కోట్లు ఉంది, అందులో కొంతమంది బయటకు వస్తున్నారు. బట్ ద నెంబర్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. సో ఉన్నటువంటి ఇప్పుడు నలుగురిలో ఒకరు ఉన్నామని సంతోషించడం కాదు, పక్కన ఉన్నటువంటి చైనా ఇట్స్ ఎ బిగ్ థ్రెట్. గ్లోబల్గా చాలా విషయాలు జరిగిపోతూ ఉన్నాయి. మనం గ్లోబల్ విషయాలని చర్చించే టైం కాదు కానీ చెప్తున్నా. లెర్నింగ్ పాత్ ఏముంటుంది? సో స్టాండర్డైజ్డ్ అండ్ ఫిక్స్డ్. 10 ఏళ్ల క్రితం ఎవడో ముసలోడు కూర్చొని తయారు చేస్తాడు, వాడికి పళ్ళు రాలిపోయి ఉంటాయి అనుకుంటా కూర్చొని ఏదో టెస్ట్ రాస్తాడు. కానీ ఇది హైపర్ పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది కావాలి. సో ఈ సిస్టమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన పిల్లలు బాగుపడతారు. అసెస్మెంట్ అంటే ఏంది? జనరల్గా నైట్ బ్యాటింగ్ సినారీ అని ఒకటి ఉంటుంది తల్లిదండ్రుల కోసం. నేను చెప్తున్నా, ఇది నైట్ బ్యాటింగ్ అంటే ఏంటంటే రేపు పొద్దున ఎగ్జామ్ ఉందనగా ఇక నైట్ కూర్చొని మొత్తం పుస్తకాన్ని నవిలేసి పొద్దున తీసుకుపోయి చీదేయటం. సో వాడు ఎందుకు చదువుతాడు? ఇంకా వాడు చదివితే 80% వస్తున్నప్పుడు సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాటిఫికేషన్ దట్ మై కిడ్ ఈజ్ ఏ రివార్డ్, లైక్ వెరీ గుడ్ కిడ్ అని పేరెంట్స్ అంటున్నప్పుడు వాడికి 6 నెలలు చదివేటువంటి అవసరం ఉంది. లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. యూ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ ది సిస్టమ్ ఈవెన్ ఫర్ 1 డే. ఒక్కరోజు కూడా నువ్వు టెక్నాలజీకి కానీ అప్డేట్స్ కానీ దూరంగా ఉన్నట్లయితే ఆ రోజు నువ్వు అవుట్డేటెడ్ పర్సన్ అని లెక్క. సో అలాంటి సిస్టమ్ కానీ అలాంటి వ్యక్తికి కానీ మన సిస్టంలో గుర్తింపే లేనప్పుడు వాడు అదే రోడ్డు కొడతాడు, టీచర్ అదే చెప్తాడు. సో ఎలా ఉండాలి లెర్నింగ్ అనేది? ఏ ఎనేబుల్ మోడల్లో కంటిన్యూస్గా ఉండాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ టైమ్ అనేటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని దానికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవాలి. సో ఇప్పుడు అమెరికా వాడు ప్రపంచంలో సక్సెస్ కావడానికి ఏంటంటే వాడు మల్టిపుల్ లాంగ్వేజ్లో పనిచేస్తాడు. వాడు ఫస్ట్ ఒక స్టార్టప్ పెట్టినప్పుడే మై స్టార్టప్ షుడ్ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్. వాట్ ఆర్ ది బ్యారియర్స్? ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ లాంగ్వేజ్ బ్యారియర్. సో హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది మనం అర్థం చేసుకొని మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తున్నామంటే ఇది మల్టీలింగ్వల్గా ఉండాలి. భారతదేశంలో 22-30 భాషల దాకా మాట్లాడతారు, ఏది మేజర్ లాంగ్వేజెస్. సో నువ్వు వాడు ప్రోడక్ట్ తయారు చేసినా లేకపోతే నువ్వు ఒక ఏజెంట్ తయారు చేసినా నువ్వు లేకపోతే ఒక జనరేటివ్ టూల్ ఉపయోగించి ఏదైనా ఒకటి తయారు చేసినా ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ టు ఆల్ పీపుల్ హూ ఆర్ లెస్ నెంబర్ ఇన్ సైజ్. సో నౌ Edu9 ఈజ్ స్ప్రెడ్డింగ్ అక్రాస్ ది వరల్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆల్ లాంగ్వేజెస్. ఆల్మోస్ట్ నౌ వీఆర్ ట్రయింగ్ విత్ 100 లాంగ్వేజెస్ అక్రాస్ ది వరల్డ్ with different version. Only my specialization is edutech. So I am trying with my luck.
సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా భాషిని అనేటువంటి ఒక టూల్ని తీసుకొచ్చేసింది, వేర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మల్టీలింగ్వల్ పీపుల్. సో నేను ఈ యాప్ని యూజ్ చేశాను, బట్ ఇట్ హ్యాస్ టు డెవలప్ సో మచ్, బట్ గవర్నమెంట్ ఈస్ బిట్ ట్రయింగ్ సో టు గెట్ ఇన్ టు ఎరేజ్ దిస్ లింగ్వల్ ప్రాబ్లమ్స్, లాంగ్వేజ్ లింగ్వల్. సో ద హ్యూమన్ ప్రీమియం చాలామంది అంటుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పోతుంది, తర్వాత పోతుందంటే నువ్వు లాజిక్ లేకుండా ఉంటే నువ్వు వెనకబడిపోతావు, అంతేగాని అది పోదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ రిమైనింగ్ సెక్టార్లో 28% కాస్త వాళ్ళు కూడా 100% దాకా రావాలి, మనం అందరం వాళ్ళని ఎంపవర్ చేయాలి, ఈ పని అంతా మన మీద ఉంది. బట్ మీరు సిమిలర్ స్కిల్ నేర్చుకొని పేపర్ కట్టుకొని చేతిలో వెళ్తే నో వన్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో యూనిక్ హ్యూమన్ లాగా ఉండాలి, యూనిక్లీ హ్యూమన్. సో ఎథికల్ జడ్జిమెంట్ ఉంది, నావిగేటింగ్ కాంప్లెక్స్ మోరల్ ల్యాండ్స్కేప్స్ నువ్వు చూడాలి, హ్యాండ్లింగ్ అంబిగిటీ వేర్ నో డేటా ఎగ్జిస్ట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద నీకు ఒక దృష్టి ఉండాలి, ఈ రెండింటి మీద మనం దృష్టి పెట్టాలి. ఎంపతి ఉండాలి, అండర్స్టాండింగ్ ద హ్యూమన్ కంటెక్స్ట్ బిహైండ్ డేటా. సో ఈ డయాగ్రామ్ కనుక మీరు చూడండి ఒకసారి పరిశీలనగా. సో దీని ప్రకారంగా మనకి ఈ స్కిల్స్ మీద మనం దృష్టి పెట్టాలి, ఎంపతి, ఎథికల్ జడ్జిమెంట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో భాషిని లాంటి టూల్స్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి వందలాది టూల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం జేఈ కంటెంట్ చూసినా, నీట్ కంటెంట్ చూసినా, ఏఐసిటీ అప్డేట్ చూసినా చాలా పరిమితంగా ఒక 3-4 లాంగ్వేజెస్, పర్టికులర్గా హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ అండ్ ఏ బిట్ ఆఫ్ మలయాళీ, రిమైనింగ్ లాంగ్వేజెస్ కనిపించవు. నీ కొంకల్ దగ్గర నుంచి, మైథిలి దగ్గర నుంచి, మార్వాడి దగ్గర నుంచి దేర్ ఆర్ న్యూమరస్ లాంగ్వేజెస్ వేర్ వాళ్ళకి అసలు యాక్సెస్ లేదనమాట. అంటే ఇఫ్ దే డోంట్ నో హిందీ వాళ్ళు ఇక బ్లైండ్ పీపుల్ లెక్కే అనమాట, వాళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమే కాదు. సో మీరు ఈ రకంగా ఆలోచించాలి, ఈ రకంగా మల్టీలింగ్వల్ టూల్స్ ఏమొస్తున్నాయి ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పి తద్వారా వాళ్ళు ఏదైనా ఒక రంగంలోకి వెళ్ళి రాణించదలుచుకున్నట్లయితే వాళ్ళకి ఆ రకంగా ఈ టూల్స్ని మనం ఎంపవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ బ్రిడ్జింగ్ గ్యాప్ ఏదైతే ఉందో దట్ ఎడ్యుకేటర్స్ హ్యాస్ టు టేక్ కేర్. సో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, కోర్ ఆర్గ్యుమెంట్, రిలయన్స్ ఆన్ వెస్ట్రన్ మోడల్స్ ఇంట్రడ్యూసెస్ బయాస్ అండ్ ఈరోడ్స్ కల్చరల్ కంటెక్స్ట్, ఇండియా మస్ట్ బిల్డ్ అండ్ యూటిలైజ్ ఇట్స్ ఓన్ మోడల్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్. సో ఐ లవ్ మై సెల్ఫ్ టు బి అన్ ఇండియన్, భారతీయుడిగా నన్ను నేను గర్విస్తున్నాను. కానీ మన దేశం యొక్క కల్చరల్ కంటెంట్ని, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ని అన్నీ కాలరాస్తూ మనం ఇప్పుడు చైనాకు సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా, రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి దెర్ ఈజ్ వార్ గోయింగ్ ఆన్ ఇన్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ చైనా. ఎన్విడియా అనేది ప్రపంచంలోనే పాపులర్ కంపెనీ ఇన్ ప్రొడ్యూసింగ్ ది సెమీ కండక్టర్స్. ఎన్విడియా వాడు లైక్ యూఎస్ గవర్నమెంట్ ఆఫర్డ్ చైనా ఏమైనా ఆఫర్ ఇచ్చిందంటే, నీకు సూపర్ కంప్యూటర్స్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఎన్విడియా చిప్స్ మొత్తం నేను ఇస్తాను, నువ్వు తీసుకోమని చెప్పి ఎన్విడియా వాడు చెప్పాడు. అంటే యూఎస్ గవర్నమెంట్ చెప్పింది. హీ సెడ్ నో. ఎందుకు? నీ దగ్గర నుంచి ఒకసారి బానిసత్వాన్ని నేను కానీ నేర్చుకున్నట్లయితే నా యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇంకెప్పటికీ డెవలప్ కాదు, నీకు నమస్కారం, వీ కెన్ డెవలప్ ఆన్ అవర్ ఓన్ మోడల్స్ అని చెప్పేసి రిజెక్ట్ చేసింది. సో హౌ బోల్డ్ స్టెప్ ఇట్ ఈస్. మనం ఎక్కడున్నాం? జోహో లాంటి కార్పొరేషన్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాకప్ చేస్తే అది పొలిటికల్ స్టంట్ అని అంటున్నాం. సో మనం గాసిప్స్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్ టు గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. సో గోల్ ఏంటి? టు బీ ద క్రియేటర్స్ ఆఫ్ ఎ డిజిటల్ ఫ్యూచర్, నాట్ జస్ట్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫారిన్ డేటా సెట్స్. సో ఈ యొక్క గోల్ని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టూడెంట్స్ ఇన్ డీప్ టెరకోటా, షిఫ్ట్ మైండ్ సెట్, స్టాప్ వ్యూయింగ్ యాజ్ ఏ చీటింగ్ టూల్. ఇప్పుడు చాలామంది పిల్లలు టీచర్స్ హోంవర్క్ ఇచ్చారనుకోండి, దాన్ని చాట్‌జీపీటీ ఉపయోగించి తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో వాట్ వీఆర్ డూయింగ్? సో వీఆర్ యూటిలైజింగ్ ఏఐ ఫర్ బ్యాడ్ పర్పస్. సో డోంట్ డూ దట్. సో యూ షుడ్ నాట్ యూజ్ ఏఐ యాజ్ ఏ చీటింగ్ టూల్. స్టార్ట్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ రీసెర్చ్ పార్ట్నర్. దాని నుంచి మనం టేక్ అవే ఎట్లా తీసుకోవాలన్నట్లయితే మన యొక్క సమయాన్ని తగ్గించుకొని ఆ సమయాన్ని రీసెర్చ్ కోసం ఉపయోగపడంగా ఏఐ వాడుకోవాలి తప్ప, టీచర్ హోంవర్క్ ఇచ్చినటువంటి దాన్ని తీసుకుపోయి చాట్‌జీపీటీలో ఎత్తపోయి మీరు ప్రజెంట్ చేస్తే మీకు వచ్చేది ఏంది? ఆర్కెస్ట్రేట్ అంటే ఏంది? మూవ్ బియాండ్ ప్రాంప్టింగ్. సో చాలామందికి తెలిసిన విషయమే, ఈరోజు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ప్రాంప్టింగ్ కూడా తెలియదు, కానీ ప్రాంప్టింగ్ వచ్చి వెళ్ళిపోయింది.
మూవ్ బియాండ్ ప్రాంప్టింగ్, లెర్న్ టు మేనేజ్ మల్టిపుల్ ఏజెంట్స్ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఏ ఏజెంట్ని ఉపయోగించి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేదానికి మనము ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇంకా నేను ప్రాంప్టింగ్ నేర్చుకునే దగ్గర ఉంటానన్నట్లయితే యూ విల్ బి అవుట్డేటెడ్. సో దిస్ ఇస్ ద న్యూ ఆర్కెస్ట్రేషన్. సో ఫోకస్ ఆన్ ఎథిక్స్, అండర్స్టాండ్ ద డేటా బయాస్. యువర్ గోల్ ఈస్ టు బిల్డ్ ఫెయిరర్ సిస్టమ్స్ ఫర్ ఇండియన్స్ డైవర్స్ పాపులేషన్. భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి పర్సన్ కూడా ఏ సేవే అవేదానికి అవసరమైనటువంటి నీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో, నువ్వు నేర్చుకున్నటువంటి స్కిల్, మేబీ అది ఏఐ కావచ్చు, లేకపోతే నువ్వు చదువుకున్న బీటెక్ సిఎస్ కాబట్టి, ఈ మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయులను కానీ నువ్వు టార్గెట్ చేసినట్లయితే, సో టు మేక్ దెమ్ ఏఐ సేవీస్, టు మేక్ దెమ్ లిటరసీ సేవీస్, టు మేక్ దెమ్ కంప్యూటర్ లిటరసీ సేవీస్, ఇట్లా చేయాలనుకునేటువంటి ఒక లక్ష్యంగానే పెట్టుకున్నట్లయితే, నువ్వు ఒక అలాంటి ఎథిక్స్ని కానీ నమ్ముకున్నట్లయితే, సో డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు కిక్ జరుగుతుంది. సో బిల్డ్ ఎక్స్, పిక్ ఏ డొమైన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. డొమైన్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో you may select a climate, you may select a finance, you may select an art, you may select a management, you may select a doctor or anything, and become an expert of applying AI to it. This is the very very key important. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను సుత్తి కొడుతున్నాను అనుకున్నా, రిపీటెడ్గా చెప్తున్నాను అనుకున్నా, మీ ఇష్టం ఏడన్నా అనుకోండి. AI విత్ డొమైన్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. అరే బాబు ఫిన్టెక్ వస్తుంది, ఫిన్టెక్ మీద బోల్డ్ అని ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి నేను ఇప్పుడు 4 ఏళ్ళని చెప్తుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ కూడా పెట్టలేదు. పక్క దేశానికి వెళ్తే మనం ఫిన్టెక్ ఇంకా పెట్టడానికి ఆలోచించే టైంలో వాడు అకౌంటింగ్ టెక్ అని పెట్టేశాడు. వీ షుడ్ నాట్ ల్యాగ్ బిహైండ్. ఇది పిల్లలు తప్పైతే కాదండి, ఎడ్యుకేటర్స్ అండ్ యూనివర్సిటీ అఫీషియల్స్ అండ్ ఏఐసిటి. దట్స్ వై సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు మెర్జ్ ఆల్ ఆఫ్ దిస్. ఎన్టీఏ దగ్గర నుంచి, ఏఐసిటి దగ్గర నుంచి, యూజీసీ దగ్గర నుంచి మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి కుదేసి అట్లీస్ట్ దాన్నన్నా ఎంపవర్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. హౌ ఫార్ ఇట్ గోస్ సక్సెస్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఎడ్యుకేటర్కి ఏంటి, ఇందాక మనం చూసింది పిల్లలకు సంబంధించి. అడాప్ట్ హ్యూమన్ ఇన్ ద లూప్, యూజ్ ఏఐ టు అగ్మెంట్ యువర్ ఓవర్ సైట్, నాట్ టు రీప్లేస్ ఇట్. సో ఇది టీచర్ని రీప్లేస్ చేయడానికి అయితే అవ్వదండి. టీచర్ రోల్ ఎప్పటికీ ఉంటుంది, దట్ ఇస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ రోల్, బట్ యూ హ్యావ్ టు హ్యూమన్ ఇన్ ద లూప్. సో ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్లీ ఇంటర్వెన్షన్, యూజ్ ఏఐ అనలిటిక్స్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ ఫెయిలింగ్ బిహైండ్ బిఫోర్ దే ఫెయిల్ టు. అంటే ఒక విద్యార్థి క్లాసులో వెనకబడిపోతున్నాడంటే మీరు దాన్ని ఏఐ టూల్స్ ఉపయోగించి వాడు ఏ కారణం చేత వెనకబడుతున్నాడనేటువంటి అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పిల్లలందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళు కూడా టెస్ట్ దగ్గర పోయేసి వాడు ఓడిపోయేదాకా వాడిని తీసుకెళ్ళొద్దు. ఆటోమేట్ టు ఎలివేట్, అగ్రెసివ్లీ ఆటోమేట్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్స్ లైక్ గ్రేడింగ్, షెడ్యూలింగ్ టు రీక్లైమ్ టైమ్ ఫర్ మెంటర్షిప్. మీరు ఈ సుత్తి పని ఒక చిన్న ఏజెంట్ చేసే పని పేపర్లు ముందేసుకొని చేసుకుంటూ ఉంటే హూ విల్ మెంటర్ ద స్టూడెంట్స్. యాక్టివ్లీ బ్రిడ్జ్ ద లిటరసీ గ్యాప్ ఫర్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లో భాగంగా కాకుండా బయట ఉన్నటువంటి పిల్లలకు కూడా, అంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఆర్ రోబోటిక్స్, ఆటోమేషన్ ఆర్ ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ వాళ్ళని ఎంపవర్ చేసేదానికి కూడా వాడాలి. సో టీచర్ల పాత్ర చెప్పాం, స్టూడెంట్ పాత్ర చెప్పాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్? Restructure the degrees. A BTech in AI is less valuable than interdisciplinary degrees. Launch programs like climate science with AI specialization. ఆలోచించండి, మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2017 తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ రాక మొదలైంది. అట్లీస్ట్ మా జేఎన్టీ వాళ్ళైతే నిద్రలేసేది ఇప్పట్లో అవ్వదు, కానీ అట్లీస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా మీరు ఆలోచించి ఇంటర్డిసిప్లినరీ డిగ్రీస్ని ఇంట్రడ్యూస్ చేసేదానికి ఆలోచన చేయమని చెప్పేసి నా విజ్ఞప్తి. సో ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, push for access to local compute power and GPUs. Student cannot learn agentic AI without the environment to experiment. ఇక్కడ నేను మీకు ఒక కీ టేక్ అవే చెప్తాను. సరే బాగానే ఉంది, దావాసు పోయినరు, మన వాళ్ళు ఏం చెప్పినారు, GPUs యాక్సెస్ ఉంటే తప్ప ఏజెంటిక్ AI అర్థం కాదు, ఏజెంటిక్ AI తయారు చేయాలని అన్నారు. ఫర్ యువర్ కైండ్ అండ్ హంబుల్ ఇన్ఫర్మేషన్, there is no college in Telugu states having GPUs which can access agentic AI systems in Telangana and Andhra Pradesh. ఇది మారవలసిన అవసరం ఉంది. ఎవరికి ఉంది? మీరు చేయాలి. ఏజెంటిక్ AI ఉన్నటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి GPUస్ని ఇన్స్టాల్ చేయవలసినటువంటి అవసరం ఇన్స్టిట్యూషన్స్ మీద ఉంది. క్రియేట్ ఓపెన్ రిపాజిటరీస్ ఆఫ్ డేటా, రీసెర్చ్ అండ్ మిర్రరింగ్, ద నలంద ట్రెడిషన్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. సో ద ఈక్వలైజర్, the next phase of AI will be shaped as much as by values and governance as by the technical breakthroughs. India is leading the way in proving that
ఏ కెన్ బి ద మోస్ట్ పవర్ఫుల్ ఈక్వలైజర్ హ్యుమానిటీ హ్యాస్ నెవర్ బిల్ట్. సో ఏ అనేది భూతం కాదు, దెయ్యం కాదు, దరిద్రం కాదు. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ టు ఈక్వలైజ్ ద హ్యుమానిటీ. చివరి అడుగులో ఉన్నటువంటి గరీబీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సమాజంలో కలిపి వాళ్ళలో కూడా మనము అవేర్నెస్ తీసుకొని వచ్చేసి మన యొక్క జీడిపిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ అవాయిడ్స్ ఫిబ్రవరి 26వ తారీఖున ఫిబ్రవరిలో మనకు మళ్ళీ ఏ సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. సో ఈ సమ్మిట్కి మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో, మనకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, జేఎన్టీయూ కానీ, ఏఐసిటి కానీ, యూజీసీ కానీ, ఆర్ ఎనీ అదర్ బాడీస్ విచ్ కెన్ ఇంప్లిమెంట్ దిస్ అట్ దేర్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ అండ్ విచ్ కెన్ రీచ్ టు ద లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ. సో ఇదండి ఈరోజు వీడియో సారాంశం. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ఇన్సైట్ మిస్ అవ్వకుండా మీ అందరికి కూడా చేరాలనుకున్నట్లయితే ఎడ్యునైన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఒక్కటే, ఎందుకంటే ఇది కఠినంగా ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే చాలామంది మా మిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, నా పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని గుచ్చినట్టుగా నేను చెప్పడంలో అర్థం ఏంటంటే మీరు థింక్ చేయమని అర్థం. మీ గ్రూప్స్లో షేర్ చేయండి, మంచి అయినా చెడైనా కామెంట్ తప్పకుండా చేయండి ఈ వీడియో మీద, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ థాట్ ప్రొవోకింగ్ వీడియో ఫర్ ఆల్ ద గ్రూప్స్ లైక్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఈవెన్ టు ద పాలసీ మేకర్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.